హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ద బీటెక్ కష్టాలు డే 10 అండ్ ఇది కొంచెం పెద్ద వ్లాగ్, అరౌండ్ 3 minutes ఉండొచ్చు. బోరింగ్ కొట్టదు, మంచి కామెడీ ఉంటుంది అండ్ ఐ హోప్ యూ విల్ ఎంజాయ్. మెయిన్ థింగ్ ఏంటంటే ఇది లాస్ట్ సాటర్డేది, ఇప్పటిది కాదు. అప్పుడు వీడియో తీసాం, బట్ ఈ ఎగ్జామ్స్ టైంలో ఎడిటింగ్కి టైం లేకుండా ఉండేది. మీకు తెలుసు కదా నేను ఎగ్జామ్స్కి ఎంత ప్రయారిటీ ఇస్తాను. ఫస్ట్ ఎగ్జామ్స్, మళ్ళీ తర్వాత ఏదైనా. ఇంకా మెయిన్ మ్యాటర్లోకి వచ్చేద్దాం. మెయిన్గా ఏంటంటే ఏ ఫ్రెండ్ నా కొడుకుని అస్సలు నమ్మద్దు. ముఖ్యంగా ఇట్లా వీడియోలో కనిపిస్తాను రిటార్ట్ నా కొడుకుని అస్సలు నమ్మద్దు. అసలు ఏం జరిగిందంటే నా దగ్గరికి వచ్చి సినిమాకి పోదాం రా అన్నాడు. సర్లే పోదామన్నా. ఫోన్ చేసి మెరీనా మాల్లో టికెట్స్ లేవురా, వేరే హాల్లో తీస్తా అన్నాడు. ఒరే వద్దురా, నైట్ కదా కష్టమవుతుందేమో, మళ్ళీ 1కి అయిపోతుంది మూవీ, రిటర్న్ వస్తామో రాలేమో మళ్ళీ అంటే, లేదురా నేను ఒకసారి 2 కూడా వచ్చినా ఏం కాదు, బస్సులు ఉంటాయి, ఆటోలు కూడా, షేర్ ఆటోలు వచ్చినా నేను, షేర్ ఆటోలు కూడా ఉంటాయి అన్నాడు. సర్లేరా అని చెప్పిన. మళ్ళీ 5 నిమిషాల తర్వాత కాల్ చేసి కార్నర్ సీట్స్ బుక్ చేయమంటావా అంటాడు. కార్నర్ సీట్స్ మనకెందుకు రా, ఫ్రెండ్స్ పోయేటప్పుడు చెత్తనా కూడా మూసుకొని ఆ హాల్ మధ్యలో బుక్ చేయి, మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది మూవీ అని చెప్పిన. సర్లేని ఇంకా టికెట్ బుక్ చేశాడు. అక్కడ నుంచి ఇంకా పీజీ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాం మేము. అక్కడ స్టార్ట్ అయినప్పుడు తెలిసింది అక్కడికి షేర్ ఆటోలు ఉండవు అనేసి. 1/2 కిలోమీటర్ నడిపించాడు అప్పటికి. అప్పుడు ఆడిపోయిన తర్వాత ఆడ రూట్లో ఒక్కటి కూడా షేర్ ఆటోలు లేదు. వేరే వాడిని పిలిస్తే వాడు ఆస్తి అడిగాడు. వాంతో ఎందుకులే అనుకొని ఒక షేర్ ఆటో వచ్చింది. వాడిని అడిగితే నేను అక్కడ రానన్నాడు. సర్లే అనేసి ఇంకా ఏం చేయలేక టికెట్స్ ఎందుకు వేస్ట్ చేయడం అనేసి ఓలా ఓపెన్ చేసి బుక్ చేద్దామని ట్రై చేసి 168 సంథింగ్ ఎంతో చూపించింది. బుక్ చేసాం. వచ్చిన తర్వాత మేము మామూలుగా ఆటోకి ముగ్గురు, మేము 4 ఉన్నాం. మాతో పాటు ఒక అన్న వచ్చాడు, జాబ్ చేసే అన్న. ఇంకా ఓలాడేమో ఒకడు ఎగస్ట్రా ఉన్నాడు అనేసి అమౌంట్ ఎక్కువ అడిగాడు. ఓకే అనేసి మేము ఎంతో 200 ఏమో ఇచ్చేసి బయలుదేరాం అక్కడ నుంచి. మధ్యలో ఫుల్ వాటర్ తప్పిపోతుంది. వాళ్ళేమో తాగి వచ్చారు. నన్ను అడిగారు తాగుతావారని. వద్దు అని చెప్పినాడ. అవసరమా నాకు, ఫుల్గా తప్పిపోతున్నాయి వాటర్. ఇంకా వాడు 1/2 hour ఏమో డ్రైవ్ చేశాడు. ఓకే అని వెయిట్ చేసి ఇంకా వచ్చా. లాస్ట్ ఫైనల్గా ఇక్కడికి వచ్చేసా హాల్ దగ్గరికి. వచ్చిన వెంటనే ఫస్ట్ చేసిన పని ఆ క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి వాటర్ బాటిల్ అడిగా. వాడు 70 రూపీస్ ప్లీజ్ అన్నాడు. వాటర్ బాటిల్ ఏంది 70 రూపాయలు ఏందిరా అనుకున్నా. మళ్ళీ ఏమన్నా లీటర్ అంటే అది కాదు, 1/2 లీటర్. నేను కూడా చూసిన బెంగళూరులో అక్కడ ఇక్కడ నేను కూడా వాటర్ బాటిల్స్ కొన్నా మాల్సాలో, మరి 70 రూపీస్ అని చూడాల. మళ్ళీ ఆ వాటర్ బాటిల్ ఏమైనా క్వాలిటీ ఉందా అంటే అది లేదు. వాటర్ ఏమో నాకు తెలియదు కానీ ఎక్కడైనా ఒకటే. ఆ వాటర్ బాటిల్ 10 రూపాయల వాటర్ బాటిల్ చాలా క్వాలిటీ ఉంటుంది. అండ్ ఇంకా జస్ట్ 30 రూపీస్ యాడ్ చేసే లీటర్ వాటర్ బాటిల్ బ్లాక్ వాటర్ వస్తాయిరా. ఆ వాటర్ బాటిల్ ఏమైనా చక్కగా ఉందంటే అది లేదు. ఎట్లయితే 70 రూపీస్ బొక్క పెట్టుకొని మొత్తం వాటర్ బాటిల్ అయితే తీసుకొని పైకి వెళ్ళి చూస్తే ఫ్రీ వాటర్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఫైనల్గా అయితే హాల్లోకి వెళ్ళిపోయినాం. సీట్స్ అయితే కరెక్ట్గానే బుక్ చేశాడు. కార్నర్ సీట్స్ కాదనుకోండి, మిడిల్లోనే బుక్ చేశాడు. కానీ స్క్రీన్ మాత్రం సీలింగ్ కత్తుక్కొని ఉంది. ఏం బాగాలేదు, హాల్ అంతా కంఫర్ట్ అనిపిలా. బట్ కొంచెం మిడిల్లో కూర్చుంటే ఓకే అనిపిస్తుంది. హాల్ అయితే ఏం పెద్ద అంత లేదు. మన సినిమా ఎక్కడ మిస్ అవుతానో అని 10 నిమిషాల ముందు అందరినీ తొందర పెట్టి ఫాస్ట్గా వచ్చిన. వీడికి వచ్చిన తర్వాత అర్ధగంట యాడ్లేసి మింగించుకున్నాడు వీడు. అన్ని యాడ్లే. మళ్ళీ ఏమైనా ట్రైలర్స్ అంటే అది లేదు, ఏదో సిగరెట్ యాడ్లు, ఆ యాడ్లు, ఈ యాడ్లు అన్ని దొబ్బినాడు. తమిళ్లో వేసినాడు, కనీసం తెలుగు కూడా కాదు అవి. మాకు ఏం అర్థం కాల. ఫైనల్గా అయితే మూవీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఫస్ట్ హాఫ్ కూడా బాగుంది. బ్రేక్ వచ్చింది. ఈ బ్రేక్ అనేది మన స్టూడెంట్స్ లైఫ్లో మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. బయటికి వెళ్తే ఎక్కడ వాడు మళ్ళీ 70 రూపీస్ ప్లీజ్ అంటాడేమో అనేసి ఇంకా బయటకు కూడా వెళ్ళలేదు అసలు. అండ్ ఫైనల్గా సినిమా అయిపోయి బయటకు వచ్చాం. ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే బాగుంది. అండ్ నేను చెప్పినట్టే సినిమా అయిపోయేలోపు 1 అయింది. బయటకు వచ్చి ఒక్క షేర్ ఆటో లేదు. అండ్ మెయిన్ మ్యాటర్ వచ్చేసి వాడు స్టార్టింగ్ లో బుక్ చేసేప్పుడు హాల్ 3 kilometers రా అన్నాడు. ఇప్పుడు చూస్తే 9 kilometers ఉంది. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక, నీకు రే పురుగుల పట్టి చేస్తావురా నా కొడక. ఇంకా చచ్చిపోయి ఇంకా ఎట్లా వెళ్ళాలా నుంచి చేసేదేం లేదు. ఇంకా ఓలా ఓపెన్ చేసాం. మళ్ళీ ఒక ఆటో బుక్ చేసాం. వచ్చాడు, నీ ఆస్తి పేపర్లు ఉన్నాయా అన్నాడు. వద్దురా నాయన, వాడు 500 300 ఇటు అడిగాడు. మళ్ళీ ఎగస్ట్రా ఒక పర్సన్ కి మళ్ళీ ఎంతో అడిగాడు. ఇంకేం వద్దనుకొని ఏదో వేరే చూసుకున్నాం అనుకున్నాం, ఆల్టర్నేటివ్ లిఫ్ట్ సంథింగ్. లాస్ట్ కి బుక్ ఓపెన్ చేసి మళ్ళీ ఓలా క్యాబ్ చూస్తే 168 ఉంది. 4 members కి క్యాబ్ 168, బట్ ఆటో మాత్రం 300. క్యాబ్ బుక్ చేసుకొని AC 2లో పెట్టుకొని కరెక్ట్గా మా పీజీ దగ్గర దింపాడు. హ్యాపీగా వెళ్ళిపోయినాం. ఈసారి మీరు ఆటో కాకుండా క్యాబ్ ట్రై చేయండి. ఆటో అయితే వాడు ఆటో EMI అడుగుతాడు.